అన్నా, ఈ రంగులన్నీ ఒక్కొక్కటి పక్కన పెట్టు. నేను తారక్ సార్ పూల నుంచి ఈ రంగు ద్రవణం తీస్తాం. అలాగే నిలవడమ్మా. తారక్ సార్, ఈ క్లాత్ ఒకసారి పట్టుకుందాం రండి. తారక్ సార్, ఈ ఫ్లవర్స్ తీసుకోండి. ఈ పువ్వులు ఇలా పరుస్తూ ఉంటే నిలవేని నాకింకేదో గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? ఏ నీకు గుర్తు రావడం లేదా? ఇలా పువ్వులు పరిచి పాలు తాగి స్వీట్స్ తినిపించుకుని ఆ పూల పాన్పు మీద. తారక్ సార్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నీలవేణి, నీకు అర్థమైందని నాకు అర్థమైంది. ఎందుకు అర్థం కానట్టు నటిస్తున్నావు? అర్థమైనట్టు మాట్లాడితే మీరింకా ఆత్రంగా ముందుకు వెళ్ళిపోతారు. మిమ్మల్ని అక్కడికక్కడే ఆపాలంటే నాకు అర్థం కానట్టు నేను నటించాలి, తప్పదు. ఆత్రం వచ్చినప్పుడు ఆపడం పాపం, తెలుసా? పాపమని ఆగకుండా ఉండిపోతే మీరు నిజంగానే పాపాలు చేస్తారు కదా. మొగుడు పెళ్ళాల మధ్య జరిగేది పాపం కాదు, పులకింతలు. ఏమో బాబు, నాకవన్నీ తెలియవు. అవన్నీ తెలియదు అంటూనే అవన్నీ కోరుకుంటున్నట్టు నీ అదిరే అధరాలు చెప్తున్నాయి, తెలుసా? చూస్తూ ఉంటే నిన్నే ఇట్ట చూస్తూ ఉంటే మతే పోతూ ఉందే నిన్నే ఇట్ట చూస్తూ. తారక్ సార్, ఇలాంటి పనులని చేసే సమయాలు ప్రత్యేకంగా ఉంటాయి. ముందు ఈ పని సంగతి చూడండి. ఒక్కసారి గుద్దారు, సరిపోలేదా? మళ్ళీ రెండోసారి గుద్దడానికి వస్తున్నారు. రెండోసారి గుద్దకపోతే ఇద్దరి మధ్య యుద్ధాలు వచ్చేస్తాయి, తెలుసా? ఇలాంటివి మీరు నమ్మరని అనుకున్నానే. నా నీలవేణికి దగ్గరవ్వడం కోసం ఎందుకో నమ్మాలనిపిస్తుంది. మింగిన
జారిన జాబిలు ఏదో నేలకు చేరి నన్నే తాకి తీయని ఆశలు నాలో రేపిందా. ఏ నిలవేణి, నువ్వు లేకపోతే నాకే పని చేయబుద్ధి కాదు తెలుసా. అలా వెళ్ళిపోతే ఎలా? చెన్నయ్య గారు అది అన్న, రంగులన్నీ వేరు వేరు కుండల్లో వేయాలి. కుండలు తీసుకురా. అలాగే నిలబడమ్మా. తారక్ సార్, ముందు పని కానివ్వండి. పట్టుకోండి. ఏంటో ఆ అర్చన మీద పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇక మనమే ఏదో ఒకటి చేయాలమ్మా. అత్తయ్య గారిని చూస్తుంటే జాలేస్తుంది పాపం. ఏమీ చేయలేక చేతగాని వాళ్ళలా మిగిలిపోయామని బాధపడుతున్నట్టున్నారు. బావా, అసలే అమ్మకి ఎక్కడెక్కడో రగిలిపోతుంది. నువ్వేమో పుండు మీద పుల్ల పెట్టి పొడిచినట్టు చేస్తున్నావు. కాసేపు సైలెంట్ గా ఉండు. కలర్లు బయట నుంచి కొనుకొచ్చిన కెమికల్ కలర్స్ అయినా బాగుండేవి. అందులో ఏదైనా కెమికల్ కలిపి ఆ నీలవేణి మీద మనం నింద పడేలాగా చేసేవాళ్ళం. నిజమే నిమిషా, ఈ న్యాచురల్ కలర్స్ మనం ఏం చేయగలం? నీలవేణిని పొగుడుతూ జరిగే ఈ పెద్ద సెలబ్రేషన్లో మనం మాత్రం ఏడుస్తూ గడపాలేమో.